హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ మెలాబెస్ట్ క్రీమ్ గురించి తెలుసుకున్నాం. అంటే ఈ క్రీమ్ యొక్క యూజెస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్, ప్రికాషన్స్తో పాటుగా ఇది మెలాస్మాను ఎలా కంట్రోల్ చేయగలదు, అసలు మెలాస్మా ఎందుకు వస్తుంది, ఏ విటమిన్స్ లోపం వల్ల వస్తుంది, ఎటువంటి డైట్ తీసుకోవాలి, దీనిని ఏ విధంగా యూజ్ చేయాలి అనే టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ మెలాబెస్ట్ క్రీమ్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది మ్యాన్కైండ్ ఫార్మసిటికల్ వారు. దీని కాస్ట్ వచ్చేసి 190 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్. ఓకే ఫ్రెండ్స్, డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. డెర్మటాలజిస్ట్ అడ్వైజ్ మేరకు ఉపయోగించగలరు. ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ మెలాబెస్ట్ క్రీమ్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మెలాస్మాను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అసలు ఈ మెలాస్మా అంటే ఏంటి? మెలాస్మా అంటే తెలుగులో మంగు లేదా లేత నలుపు వర్ణం, నల్ల మంగు అని పిలుస్తూ ఉంటారు. ఈ మెలాబెస్ట్ క్రీమ్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మైల్డ్ అండ్ మోడరేట్ మెలాస్మాను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బ్లెమిషెస్ని కంట్రోల్ చేయగలదు. వీటితో పాటుగా కంటి క్రింద నల్లటి వలయాలు అంటే డార్క్ సర్కిల్స్ అండర్ ఐస్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మరియు పిగ్మెంటేషన్ మరియు దీనివల్ల ఏర్పడిన నల్లటి మచ్చలను కూడా ఇది తగ్గించగలదు. ఓవరాల్గా రెడ్నెస్, స్వెల్లింగ్, ర్యాషెస్ని కూడా తగ్గించగలదు. ఓవరాల్గా ఇదేంటంటే ఫేస్ పైన నల్లటి వలయాలను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు ఈ మెలాస్మా రావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం. ముఖ్యంగా లేడీలో ఎక్కువగా వస్తుంటుంది. ఇది హార్మోన్స్ ప్రభావం వల్ల, అంటే లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ మెలాస్మా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో సన్లైట్కి ఫోకస్ అవ్వడం వల్ల న్యాచురల్గా ఉత్పత్తి అయ్యే మెలానిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుంటుంది. మరికొందరిలో మెడికేషన్స్ అంటే మెడిసిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గురవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంటుంది. మరికొందరిలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ అంటే మానసిక ఆందోళన వల్ల కూడా ఈ మెలాస్మా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ మెలాస్మా రావడానికి డెఫిషియన్సీ అంటే ఎటువంటి విటమిన్స్ అంటే B12, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి డెఫిషియన్సీ మరియు మినరల్స్ వచ్చేసి ఐరన్, సెలీనియం, జింక్ డెఫిషియన్సీ వల్ల ఈ మెలాస్మా వచ్చే అవకాశం ఉంటుంది. ఎటువంటి డైట్ తీసుకోవాలంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఎక్కువగా ఆరెంజెస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, గ్రేప్స్ని ఎక్కువగా తీసుకోవడం, గ్రీన్ లీవ్స్ అంటే ఆకుకూరలు, వెజిటేబుల్స్ అండ్ నట్స్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ మెలాస్మాను న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి? డిపెండెంట్ కండిషన్ అంటే ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి నార్మల్గా డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. నార్మల్గా అడల్ట్స్ మార్నింగ్ మరియు ఈవినింగ్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఎక్కువగా ఉండకపోవచ్చు. కొందరికి పడనట్లయితే ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ బర్నింగ్, ఇరిటేషన్, ఇచ్చింగ్, రెడ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కనిపించినట్లయితే దగ్గరలోని డెర్మటాలజిస్ట్ను సంప్రదించగలరు. ప్రికాషన్స్ యాజ్ యూజువల్లీ ప్రెగ్నెన్సీ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిచ్చే తల్లులు మరియు చిన్నపిల్లలు డాక్టర్ సలహా మేరకు ఉపయోగించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి మెడిసిన్ అయినా ఉపయోగించే ముందు వాటి యొక్క ఎక్స్పైరీ, స్టోరేజ్, ప్యాకింగ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని యూజ్ చేయగలరు. ఇటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలర్జీ ప్రాబ్లమ్స్ కొరకు మన ఛానల్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి అలర్జీ వీడియోస్కి వెళ్ళి చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.